ఉంది కదా, దిస్ ఇస్ ద టెరిషరీ ట్రాన్స్ఫార్మర్. ఫస్ట్ రూమ్కి వచ్చిన కదా, రూమ్కి వచ్చినప్పుడు ఎంఎస్బి ప్యానల్ ఉంది కదా, ఎంఎస్బి ప్యానల్కి ఇక్కడ నుంచి వెళ్తుంది ఒక సోర్స్, ఓకేనా. ఇంకొక సోర్స్ ఏమో డిస్కామ్ నుంచి వస్తుంది. ఇక్కడ మీరు ఎవరీ ట్రాన్స్ఫార్మర్ కి ప్రొవిజన్ అనేది ఉంటుంది. సప్లై తీసుకుంటే మనం ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటాం, సప్లై తీసుకోకపోతే మోడీ స్టార్ట్ చేయాలి, ఓకేనా. అండ్ మనకు ఐవీ నుంచి మళ్ళీ ఎవరికి ఇస్తామో ఫస్ట్ ఎల్ఏకి ఇస్తాం. ఇక్కడ ఎల్ఏ తర్వాత ఈ విధంగా ఉంది కదా మాది, దిస్ ఇస్ ద బ్రేకర్, దట్ ఇస్ బ్రేకర్. దాని తర్వాత పాలిమర్ ఉన్నది అవతల ఉంది చూడండి. అండ్ ట్రాన్స్ఫార్మర్ మనం ఏం చేస్తామమ్మా, ట్రాన్స్ఫార్మర్ బాడీ ప్రొటెక్షన్ చేస్తాం. ఎప్పుడైనా ఫైర్ వస్తే ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ వాడతాం. హలో హలో ఫైర్ వస్తే ఏ విధంగా యాక్ట్ అయిపోతుంది ఇక్కడ చెప్పండి. మీరందరూ ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ చూసిరా? ఇక్కడ ఈ ఇప్పుడు చిన్న డిటెక్షన్ లైన్ కనబడుతుందా, సన్న పైప్ లైన్, దట్ ఈస్ డిటెక్షన్ లైన్. అండ్ లావు పైప్ లైన్ కనబడుతుందా, దట్ ఈస్ హైడ్రెంట్ లైన్ అని, ఓకేనా. సో ఇందులో ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ దగ్గర లావు పైప్ లైన్ లో వాటర్ ఉంటుందా, సన్న పైప్ లైన్ లో వాటర్ ఉంటుందా? సన్న దాంట్లో సో అది డిటెక్ట్ చేస్తుంది. ఎప్పుడు సపోజ్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర మంటలు వస్తున్నాయి, అది 80 degrees కంటే ఎక్కువైపోతే అక్కడ ఒక నిమిషం ఇక్కడ సార్ అంటే ఫైర్ ఎప్పుడైనా వస్తే ఎబో 80 degrees దాటింది అనుకోండి, ఎబో 80 degrees దాటితే జనరల్ గా ఈ దిస్ ఇస్ ద డిటెక్షన్ లైన్. ఈ డిటెక్షన్ లైన్ లో ప్రెజర్ ఎంత ఉంటుంది అంటే మనం జనరల్ గా మనం 8 kg/cm² మెయింటైన్ చేస్తాం. ఎంత మెయింటైన్ చేస్తాం? 8 kg/cm² మెయింటైన్ చేస్తాం. ఎప్పుడైతే మనకి ఫైర్ వస్తుందో ఈ డిటెక్షన్ లైన్ లో వాటర్ అనేది ప్రెజర్ డ్రాప్ అయిపోతుంది. ఇప్పుడు డిటెక్షన్ వస్తుందో ఆ క్వార్ట్జ్ బల్బ్ అనేది బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయిపోతే ఏమవుతుంది, వాటర్ అనేది లీక్ అయిపోతుంది. ఎప్పుడైతే వాటర్ లీక్ అయిపోతుందో ఏమవుతుంది, ఈ డిటెక్షన్ లైన్ లో ప్రెజర్ డ్రాప్ అయిపోతుంది. ఎప్పుడైతే ప్రెజర్ డ్రాప్ అయిపోతుందో ఇక్కడ డీవీ వాల్ ఉంటుంది కదా, ఇక్కడ అంటే దీన్ని ఏమంటాం అంటే డీవీ హౌస్ అంటాం, డెల్యూజ్ వాల్వ్ హౌస్, డీవీ హౌస్ ఉంటుంది. సో ఇక్కడ డీవీ వాల్ ఉంటుంది. ఇక్కడ దిస్ విల్ బి ఆపరేటెడ్ ఆన్ ద సిస్టమ్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ప్రెజర్. ఇది ఎలా ఆపరేట్ అవుతుంది, డిఫరెన్స్ ఆఫ్ ప్రెజర్ ఎప్పుడైతే అవుతుందో ఇది ఆపరేట్ అయిపోతుంది. ఇది ఎప్పుడైతే ఆపరేట్ అవుతుందో యువతల లావు అది పైప్ లైన్ వస్తున్నాయి కదా, దాంట్లో వాటర్